హాయ్ గైస్! ఇప్పుడు ఒక రైతు కొడుకు సాఫ్ట్‌వేర్ అయ్యి మళ్ళీ రైతు పని చేస్తే ఎలా ఉంటదో చూస్తారు. ఇప్పుడైతే నేను మా నాన్న వరికి మందు కొట్టడానికైతే వచ్చాము. సో, ఇక్కడ మా నాన్న అయితే ఆ మోటార్‌ని స్టార్ట్ చేస్తున్నారు. మాకైతే బోర్ కింద 2 తోటలైతే ఉన్నాయి. ఒకటి మా కోసం వరి పండిస్తే, రెండోది మా బర్రెల కోసం మేత అయితే పండించుకుంటాము. ఇప్పుడు మీరు చూస్తున్నది మా బర్రెల కోసం వేసిన మేత. ఈ వీడియోలో మొత్తం మీరైతే 3 సెగ్మెంట్స్ అయితే చూడొచ్చు. ఒకటి నేను, మా నాన్న ఒకసారి వరికి మందు కొట్టడానికెళ్ళాము. రెండోది నేను హాలిడేస్ టైంలో ఇంటికెళ్ళినప్పుడు బర్రెలు మేపడానికి వెళ్ళిన సమయం. మూడోది నేను, మా అన్న కొడుకులు, మా అక్క కొడుకు, మా నాన్న అందరం కలిసి మరోసారి వరికి మందు కొట్టడానికి వెళ్ళిన సమయం. మా సైడ్ మేము కంది కూడా పండిస్తాము. ఒకసారి చూద్దాం. సీడ్ పెట్టు ఇక్కడ మీరు చూసినట్లయితే ఆ మోటార్ కొంచెం అడ్వాన్స్డ్ వర్షన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు అయితే చేతి పంపులు ఉండేవి. అవి అయితే కొట్టి చేతులు అయితే నొప్పులు పుడతాయి. భూమికి పచ్చాని రంగేసినట్టు ఇక్కడ మీరు విన్నట్లయితే మా నాన్న స్పీడ్ పెట్టు అంటున్నారు. అంటే ఆ మోటార్లో అనేది 3 లెవెల్స్ అనే ఉంటాయి అన్నమాట. స్పీడు, మీడియము, లో అని. ఎక్కువ మంది స్పీడ్ పెట్టుకునే మందు కొడతారనమాట. ఎందుకంటే తోటలో ప్రతి ఒక్క మొక్కకి మనం కొట్టే మందు తగలాలి. అండ్ అలా తగలటం వల్ల మొక్క ఎదుగుదల మరియు ఏదన్నా అన్నెసరీ బ్యాక్టీరియా ఉంటే చనిపోతుంది కాబట్టి. ఇక్కడైతే మా నాన్న అక్కడ కొన్ని మొక్కలకి ఎక్కువ మందు పడింది. అలా పడటం వల్ల ఎండిపోద్ది అన్నారు. ఆ మాటలు వినంగానే నాకు చిన్నప్పుడు నేను పుస్తకంలో చదువుకున్న అతివృష్టి, అనావృష్టి అనే 2 పదాలు గుర్తుకొచ్చాయి. అతివృష్టి అంటే అతి ఎక్కువగా తినడం, అనావృష్టి అంటే అసలు తినకపోవటం. ఎక్కువ తిన్నా ప్రాబ్లమే, అసలు తినకపోయినా ప్రాబ్లమే అని నాకైతే అర్థమైంది. లాస్ట్ ట్యాంక్ బాగా కలిసి గడ్బెట్ చాలా ఉంది ఆయిల్ చాలా ఉంది ఇంకా ఉంది బాగా పడదా ఒకసారి సాగునీరు అట్లా పడుతుంది. ఇంతటితో 3 పార్టుల్లో ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో పార్ట్ అయినా బర్రెల మేపడం అనే దాన్ని చూద్దాం. ఆ రోజైతే ఎండ అదిరిపోయింది. చేసేదేం లేక బర్రెలు నీళ్ళలో తాలకొచ్చి నేనైతే చెట్టు కింద కూర్చున్నాను. కొంచెం చల్లబడిన తర్వాత మళ్ళీ బర్రెలను అయితే బయటకు తోలేశాను. వినవే బర్రె పిల్ల, నువ్వు వినవే బర్రె పిల్ల. వినవే బర్రె పిల్ల, నేనే నా ఎదుగొల్ల. అండ్ చెప్పడం మర్చిపోయానండి. ఈ బర్రెలతో పాటు మాకు ఇంకొక మేక కూడా వస్తుంది. ఎందుకంటే ఏవైనా కష్టాలు వస్తే వాటిల్లో అవే డిస్కస్ చేసుకొని ఆ కష్టాలను పాలుపంచుకుంటాయి అన్నమాట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అంతటితో మన బర్రెల మేపడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన వీడియోలో 3వ పార్ట్ అయినా మరోసారి వరికి మందు కొట్టడానికి మా గ్యాంగ్ అయితే తరలి వచ్చాము. మన పని మనం చక్కగా చేస్తే దాంట్లోనే షెల్ఫ్. ఇక్కడైతే మా గ్యాంగ్ ఊరి మీద దండయాత్ర చేయడానికి వచ్చాము.
మూల చెప్పి మూల పెట్టు పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే మున్న. ఇక్కడ మీరు చూస్తున్న ఆ తోట మొత్తానికి మందు కొట్టాలంటే మినిమం 3 ట్యాంకులు కొట్టాలన్నమాట. ఆ 3 ట్యాంకులు కొడితేనే ప్రతి మొక్కకి మనం కొట్టిన మందు తగిలి దాని గ్రోత్ అండ్ అన్నెసరీ బ్యాక్టీరియా ఏదైనా ఉంటే చనిపోతుందన్నమాట. అప్పుడే వరి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ప్రాపర్గా మనం మందు కొట్టడం వల్ల పక్కన అన్నెసరీగా కలుపు మొక్కలు కొన్ని పెరుగుతాయి, అవి కూడా చనిపోతాయి. అవునా నిజమా? పచ్చాని ఒరే 2 బిందెలు సరిపోతాయి లేరా అవుతా వచ్చింది ఒరే చూడబెట్టు చూడబెట్టు అటు తిరిగి నిలబడు గట్టిగా నీళ్ళు పోతా. భూమికి పచ్చాని రంగేసినట్టు పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు. పంటలు చేతికొస్తే పండుగ చేద్దామును. అట్లా తీసుకోమ్మా. దుబ్బులు దొక్కురువా ఆడ ఒకటే మళ్ళీ వేసినామంటే ఏంది ప్యాంట్ నిండా వెనక ప్యాంట్ నిండా అయింది పట్టవా? నేను అటు పట్ట నీళ్ళు గారినట్టు కాదు కాలం బట్టి పట్టట్టు. ఇప్పుడు ట్యాంక్కి అంత స్పీడ్ వచ్చింది, అది దార బాగా వచ్చింది. ఇప్పుడు బాగా వచ్చింది ఏంటి అర్థం కాల. ఇందాక నలకలు అడ్డం పడ్డట్టు. నలకలు కాదు, ఇందాక గాలి ఉంది, గాలి ఉండి దార సరిగ్గా స్ట్రైట్గా పోలా. ఇప్పుడు బాగా కవర్ అయింది తోట. కవర్ అయింది కానీ అటు పోయలేదు. బాగా తెలిసింది పక్కన జాతరగా చెప్పులు తేలా. నువ్వు తేలేదా? చొక్క తీసుకో. డ్రైవరు కొడవలేదు, కొడలాడు చూడయా ఉండదు. షూ డ్రైవర్ ఇంకొకటి బండి వేసారు ఒకటి బండి అంత తలుపు వచ్చినాయి నేను పెట్టేసి మొత్తం తీసుకోపోదాం ఒకేసారి తీసుకోదాను మొత్తం. నువ్వు మధ్యలో కూర్చో, తాతను అడుగుతాడు. చెప్పులు తీసుకుంటారా బాబాయ్? పెట్టుకుంటారా? ఎందుకు అవసరం లేదు, తొడుక్కుంటే మట్టి అయిద్ది. అవుదులే. ఏమండి మరి ఈ చెప్పులు వేసుకోరా? నువ్వు చెప్పులు తెచ్చుకోరా? ఇంకేమండి మరి? ఇంకేలే. తలుపు వచ్చినాయా?
ఫ్యాన్ పోయేది తొందరగా.